న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం బోళ్లపేడులో పెనమలూరు శాసనసభ సభ్యులు బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ లేని వారి అర్జీలు, కొత్త రేషన్ కార్డులు అర్జీలు, మంచి నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, ప్రజల ఉచిత ఆరోగ్య సమస్య, చికిత్స సదుపాయాలు మొదలైన ప్రజల సమస్యలకి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజా దర్బార్ వేదికగా పరిష్కరించేందుకు కృషి చేశారు. ఈ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ కాటూరు నుంచి ముదునూరు రోడ్డుకి 35 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. పాదయాత్ర ద్వారా పెనమలూరు నియోజకవర్గం మారుమూల గ్రామ ప్రజల విధివిధానాలు, వారి అవసరాలను తెలుసుకున్నానని వివరించారు. పీఎం సోలార్ ఘర్ వాడడం ద్వారా కరెంట్ బిల్స్ సేవ్ చేయడమే కాకుండా తిరిగి ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో డబ్బు పొందవచ్చు అని వివరించారు. అందరూ సోలార్ ప్యానెల్స్ వాడవలసిందిగా ప్రోత్సహించారు. మాదకద్రవ్య నివారణ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలో గంజాయి అమ్మేవారిని అదుపులోకి తీసుకున్నామని, గంజాయి వాడకం అరకట్టడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయికి బానిసలు అయిన వారిని ఈగల్ టీం ద్వారా కౌన్సిలింగ్ చేపడుతున్నామని చెప్పారు. గ్రామాలలో ఎక్కువ శాతం పేదవారు ఉంటారని, ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నవారు సంక్షేమ పథకాల గురించి ఆశపడవద్దని బోడె ప్రసాద్ పేర్కొన్నారు. ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నవారు సంక్షేమ పథకాలను త్యాగం చేస్తే పేదవారి పురోగతికి సహకరించిన వారవుతారన్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, అన్నీ ఒకే రోజు పరిష్కారం కావు. కుటుంబంలో సమస్యలు ఏ విధంగా ఉంటాయి, గ్రామంలో సమస్యలు కూడా, రాష్ట్రంలో సమస్యలు కూడా, దేశంలో సమస్యలు కూడా ఒకే రకంగా ఉంటాయి. మనం ఒకేసారి పరిష్కారం చేయడానికి మనం ఎంత పెద్ద కుటుంబం అయినా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటాం. ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండు కూడా ప్యారలల్ గా నడుపుకెళ్తాం. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్నారు అనంటే దాదాపుగా 80% పేదవారు ఉంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తా ఉన్నా, కొంత ఆర్థిక స్తోమత బలంగా ఉన్నవాళ్ళు కొంత త్యాగం కూడా చేయాలి. పేదవారికి న్యాయం చేయాలి అనంటే ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు సంక్షేమ పథకాలకి ఆశపడకూడదు. నాకు అర్హత ఉంది, నేను ఎవరి దగ్గర రూపాయి ఆశించను, నేనే ఎవరికైనా సహాయం చేస్తాననే పరిస్థితులకు రావాలి. చాలా చోట్ల నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. నేను నిన్న ఒక కుటుంబాన్ని చూశా. తల్లి, తండ్రి, భార్య, కోడలు కలిసి ఉంటారు. సొంత ఇల్లు లేదు. ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకి తీసుకుని అద్దెకుంటా ఉన్నారు. ఆర్థిక బాధలు పడలేక కొడుకు డాబా పైనుంచి పడి చచ్చిపోయాడు. కోడలు తక్కువ వయసు, వేరే పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది పిల్లలను తీసుకొని. వీళ్ళకి 80 సంవత్సరాల పైన వయసు ఉంది. భార్యాభర్తలిద్దరికి సొంత ఇల్లు లేదు, సంపాదించుకునే ఇది లేదు. వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఆ కుటుంబం గడవటం అనేది చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇల్లు అద్దె కట్టుకోవాలి, వయసుతో పాటు వచ్చే భార్యాభర్తలు లేకుండా, కుటుంబ సభ్యులు లేకుండా ఒక్కళ్ళే ఉండే ఇల్లు చూశాను. ఇల్లు లేకుండా ఉన్న ఒక పట్టా కట్టుకుని దాని కింద పడుకునే వాళ్ళు చూశాను, చలికి, గాలికి, వానకి. ఇట్లాంటివి 100 చూశాం. ఏమంటాను అంటే నేను, మనకి ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఆ డబ్బులతో పనకి పని ఏంటి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచో డబ్బులు తీసుకురాదు, మనం కట్టిన డబ్బులు, దాని ద్వారా ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అమలు చేసి రైతులు, ఈ కుటుంబాల పేదవారికి ఇస్తూ ఉంటారు. నేను దాదాపుగా 15 సంవత్సరాల క్రితం గ్యాస్ సబ్సిడీ నాకు వస్తూ ఉన్నది. నాకు గ్యాస్ సబ్సిడీ మొన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాలంటీర్స్ వచ్చి మీకు రైతు భరోసా ఇస్తానంటే నాకు అవసరం లేదమ్మా రైతు భరోసా, నాకెందుకమ్మా, లేని వాళ్ళకి చేయండి అమ్మా అన్నాను. అట్లా మనలో కూడా కొంత త్యాగం అనేది రావాలి. ఈ రోజున 80-90% తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని అంటే మనం ఎక్కడున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి.